వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం చిరంజీవి బెస్ట్ ఫేజ్ అని. సో ఎందుకని ప్రజెంట్ ఆయనది బెస్ట్ ఫేజ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో మనందరికీ తెలుసు, రీసెంట్గా విడుదలైనటువంటి ఆయన సినిమా మనశంకర వరప్రసాద్ గారు సంక్రాంతి సీజన్లో విడుదలైంది. జనవరి 12వ తేదీ సంక్రాంతి విజేతగా నిలిచింది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు కూడా అత్యధిక వసూళ్లు సాధించినటువంటి తెలుగు సినిమాగా నిలిచింది. అంతేకాదు రీజనల్ సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించినటువంటి సినిమాగా ఒక చరిత్ర సృష్టించింది. సో అంతకుముందు సంక్రాంతికి వస్తున్నాం అనేటువంటి సినిమా ఆ క్రెడిట్ పొందితే ఇప్పుడు దాన్ని ఈ సినిమా మనశంకర వరప్రసాద్ గారు అధిగమించింది. పైగా సంక్రాంతి సీజన్లోనే అత్యధిక వసూళ్లు సాధించినటువంటి సినిమాగా కూడా మనశంకర వరప్రసాద్ గారు నిలిచింది. అలాగే గత సంవత్సరం ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించగా వచ్చినటువంటి ఓజీ సినిమా, దే కాల్ హిమ్ ఓజీ, ఆ సినిమా కలెక్షన్ని అధిగమించింది. సో అట్లా ఇప్పటి వరకు కూడా తన కెరీర్ బెస్ట్ ఫిగర్స్ ని చిరంజీవి సాధించారు మనశంకర వరప్రసాద్ గారితో. ఆయన ఎంత భారీ బడ్జెట్ సినిమాలు చేసినా వాటన్నిటికంటే మించి ఇప్పుడు ఈ సినిమా ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, కామెడీ ప్రధానంగా రూపొందించినటువంటి సినిమా, అనిల్ రావుపూడి డైరెక్ట్ చేసినటువంటి సినిమా. సో ఇలాంటి ఫీట్ సాధించడం అనేది సో నిజంగానే అది మెగాస్టార్ ఆయన కరిష్మాకి, అలాగే ఆయన కామిక్ టైమింగ్కి, ఆయన మేనరిజంకి, అలాగే ఆయన డైలాగ్ డిక్షన్కి, వీటన్నిటికీ కూడా సో ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అంటే ఆయన కరిష్మా ఏ స్థాయిలో ఉందో ఈ సినిమాతో మరోసారి ప్రూవ్ అయింది. అంటే జనరేషన్ జడ్ కూడా ఈ సినిమాని ఆమోదించడం ఇక్కడ మనం చూడొచ్చు. సో మరి ఆ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది, G5లో, తెలుగు G5లోకి వచ్చి అక్కడ కూడా సంచలనాలు నమోదు చేస్తోంది. మొదటి 24 గంటల్లోనే 200 మిలియన్ వాచింగ్ మినిట్స్ ని అది సాధించి ఇప్పటి వరకు కూడా ఆ ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ఆ 24 అవర్స్ ఫ్రేమ్ లో ఆ స్థాయిలో 200 మిలియన్ వాచింగ్ మినిట్స్ సాధించినటువంటి ఏకైక సినిమాగా కూడా మనశంకర వరప్రసాద్ గారు నిలిచింది. ఇట్లా కెరీర్ పరంగా చూసుకుంటే ఇలాంటి ఒక బెస్ట్ ఫేజ్ ని ఆయన ఆస్వాదిస్తూ ఉన్నారు. పర్సనల్ ఫ్రంట్ లో చూసుకుంటే ఆయన కుమారుడు రామ్ చరణ్, కోడల ఉపాసన కవల పిల్లలకు జన్మనిచ్చారు. సో వాళ్ళిద్దరికీ కూడా నామకరణ మహోత్సవం ఇటీవలే జరిపారు. శివరామ్ అని చెప్పి అబ్బాయికి, అన్వీరాదేవి అని చెప్పేసి పాపకి ఆ పేర్లు పెట్టడం. సో ఈ సందర్భంగా చిరంజీవి ఎంత ఆనందంతో ఆయన దాన్ని సెలబ్రేట్ చేసుకున్నారో ఆయన పెట్టినటువంటి పోస్ట్ కూడా ఒక నిదర్శనం. ఆ పిల్లలకి నామకరణం జరిగినప్పుడు ఒక పోస్ట్ పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ మరోసారి వాళ్ళకి ఆ పిల్లలకి ఆశీర్వచనాలు పలుకుతూ మరొక పోస్ట్ పెట్టారు. అంత ఆనందాతిశయంతో ఆయన ఉప్పొంగిపోతూ ఉన్నారు. ఇదే సందర్భంలో చాలా సంవత్సరాల తర్వాత, ఆల్మోస్ట్ 1.5 దశాబ్దం తర్వాత మళ్ళీ తనకు ఆత్మీయులైనటువంటి జర్నలిస్టులందరినీ కూడా పిలిపించుకొని వాళ్ళతోటి 2 గంటల సేపు ఆయన గడపటం. సో ఇదే ఒక నిదర్శనం ఆయన ఎలాంటి భావోద్వేగంతో ఉన్నారు, ఎంత ఆనందంతో ఉన్నారో చెప్పటానికి. అటు కెరీర్ ఫ్రంట్ లో, ఇటు పర్సనల్ ఫ్రంట్ లో కూడా ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఆయన అనుకున్నట్టు అన్ని జరుగుతున్నాయి అనేటువంటి భావన కలుగుతోంది. అది ఇప్పుడు మళ్ళీ కెరీర్ ఫ్రంట్ లోనే తన తదుపరి సినిమాల కోసం కూడా ఆయన సో ముందుకు సాగుతూ ఉన్నారు. విశ్వంభర సినిమా, సో దాని మీద కూడా ఆయన చాలా హోప్స్ పెట్టుకొని ఉన్నారు. ఎందుకంటే జగదేక వీరుడు, అతిలోక సుందరి తర్వాత మళ్ళీ ఆ తరహా సోషియో ఫాంటసీ ఇతివృత్తం, రెక్కల గుర్రంపై ఎగురొచ్చేటువంటి రాకుమారుడు లాంటి క్యారెక్టర్ తోటి ఆయన రాబోతూ ఉన్నాడు. సో CG వర్క్ ఆ సినిమాకు సంబంధించి ఏదైతే ఉందో అది రీసెంట్ గా దానికి సంబంధించినటువంటి వర్క్ కూడా ఫినిష్ అవుతున్నట్లుగా మనకు తెలుస్తోంది. సో ఆయన చూసుకున్నారు, చిరంజీవి గారు చూసుకున్నారు. మొదట ఇంతకుముందు అయితేనేమో ఆయన ఇప్పటికీ కూడా దాని విషయంలో, CG వర్క్ విషయంలో ఆయన అంత సాటిస్ఫాక్షన్ గా లేదని వినిపించింది. బట్ వశిష్ఠ తను మొత్తం కూడా కేర్ తీసుకుని, డైరెక్టర్ వశిష్ఠ ఆ సినిమా సంబంధించినటువంటి CG వర్క్ ని దగ్గరుండి పర్యవేక్షించి మొత్తానికి అనుకున్నటువంటి ఇంపాక్ట్ ని తీసుకురాగలిగాడు అని చెప్పేసి తెలుస్తా ఉంది. అలా విశ్వంభర సినిమా కూడా రెడీ అవుతుంది. జూలై ఏదైతే డేట్ పెట్టినారో జూలై 9 లేదా 10, సో ఖచ్చితంగా ఆ టైంకి ఆ సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి లేటెస్ట్ గా మనకు అందుతున్నటువంటి సమాచారం బట్టి తెలుస్తా ఉంది. అలాగే మరోవైపు
మెగా 158కి సంబంధించినటువంటి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా వేగంగా జరుగుతూ ఉన్నాయి. మొదట దాన్ని మార్చిలో మొదలు పెట్టాలని చెప్పేసి అనుకున్నప్పటికీ మెగా 158ని ఇప్పుడు ఆ విశ్వంభర కారణంగా దాని పనులు సీజీ వర్క్ అనే అంతా కూడా దగ్గరకు వస్తున్నందువల్ల పూర్తయి ఇప్పుడు మరొక 2 నెలల విరామం ఇంకా పెంచుకుందామని చెప్పేసి, అంటే మేలో స్టార్ట్ చేయాలని చెప్పేసి ఆయన నిర్ణయించుకున్నట్టుగా మనకి ఇప్పుడు తెలియవస్తూ ఉంది. కానీ కథ మాత్రం ఆయన పూర్తి సంతృప్తితో ఉన్నారు. మెగా 158 కథ వచ్చినటువంటి తీరుకి ఇక సెల్యులాయిడ్ మీద అదేవిధంగా వస్తే మరొక బ్లాక్ బస్టర్ ఖాయము అని చెప్పేసి ఆయన తన సన్నిహితులతోటి చెప్తూ ఉన్నారు. అలాగే శ్రీకాంత్ ఓదెల, సో ప్రస్తుతం ది ప్యారడైజ్ అనేటువంటి సినిమాని నాని హీరోగా రూపొందిస్తున్నటువంటి శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో మరొక సినిమాని కూడా ఆయన చేయబోతున్నారు. ఇప్పటి వరకు తను చేసినటువంటి సినిమాల్లోకెల్లా మోస్ట్ వైలెంట్ అలాగే బ్లడ్ బాత్తో కూడుకున్నటువంటి కథతోటి ఆ సినిమా రాబోతోంది. మరి ఆ సినిమాని చిరంజీవి ఎలా చేస్తారు అనేటువంటి క్యూరియాసిటీ కూడా ఆయన అభిమానులందరిలో కూడా నెలకొని ఉంది. ఎందుకంటే మనశంకర వరప్రసాద్ గారు లాంటి ఒక లైట్ హార్టెడ్ మూవీ, సో చాలా కామెడీ ఎంటర్టైన్మెంట్ చేసినటువంటి ఆయన ఇప్పుడు నెమ్మదిగా జానర్ షిఫ్ట్లో ఉన్నారు. ఒక సోషియో ఫాంటసీ, ఆ తర్వాత మెగా 158 ఒక యాక్షన్ థ్రిల్లర్, ఆ తర్వాత మళ్ళీ ఒక మోస్ట్ వైలెంట్ మూవీ, ఇలా 3 దేని దానికి సంబంధం లేనటువంటి సినిమాల్ని ఆయన చేయబోతూ ఉన్నారు. సో ఇలా చూసుకుంటే అన్ని విధాలుగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఒక బెస్ట్ ఫేజ్ని ఆయన ఎంజాయ్ చేస్తున్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి రాబోతున్నటువంటి రోజుల్లో ఆయన నుంచి ఇలాంటి ఎన్ని ఆనందకరమైనటువంటి న్యూస్లు, అలాగే ఆయన ఏదైతే సినిమాలు చేయబోతున్నారో విశ్వంభర కానివ్వండి, మెగా 158 కానివ్వండి, వీటికి సంబంధించినటువంటి అప్డేట్స్ని మళ్ళీ నేను మీతో షేర్ చేసుకుంటాను. అంతవరకు లెట్ us వెయిట్ అండ్ సీ.